చూడండి ఒకసారి దేవుడు ఏం కోరుకున్నాడు. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం గమనించండి. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకుందురు. ఈ మాట మీరు గమనించారా? చాలా స్పష్టంగా ఖచ్చితంగా రాయబడింది ఏమిటంటే, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. మీకు తెలుసా, ఇదే మాట బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట రాయబడింది. అయితే అక్కడ వేరే మాట కూడా జతపరచబడింది. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడనే విషయం మనకు స్పష్టం అవ్వాలంటే ఒక్క వచనం సరిపోదు. బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులన్నిటినీ మనం తరచి చూడాలి ఖచ్చితంగా. అప్పుడు దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడో అర్థమవుతుంది. మీరు చెప్పండి, లేఖనం సత్యమా, లేఖన సారాంశం సత్యమా? కొంచెం కష్టం కదా జవాబు చెప్పడం. సరే, వాక్యము సత్యమా, వాక్య సారాంశం సత్యమా? సరే, మనం ఒకసారి బైబిల్ని చూద్దాం. మనం అభిమానంతో కొన్ని మాటలు బయటికి మాట్లాడలేము, కానీ గుర్తుంచుకోండి, లేఖనం కోసం కర్తవ్య హృదయం కావాలి, ఖచ్చితమైన హృదయం కావాలి. 119వ కీర్తన 105వ మాట, 160 మాట. రైట్, చూడండి ఒకసారి. 119, 160. రైట్. నీ వాక్య సారాంశము సత్యము. ఇప్పుడు చెప్పండి, వాక్యం మాత్రమే సత్యమని ఉందా, సారాంశమా? అది సంగతి. అందుకే అక్షరం నిన్ను చంపేస్తుంది, ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. ఎందుకంటే సారాంశంలో ఆత్మదేవుడు ఉన్నాడు, ఆత్మదేవుని శక్తి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క అక్షరమును మాత్రమే పట్టుకొని నశించిపోయిన వాళ్ళు అనేకులు, కానీ అక్షరం చెబుతున్న సత్యము వలన స్వతంత్రులైన వారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాక్యమా, వాక్య సారాంశమా? ఏది సత్యం? ఆ సారాంశం తెలియకే ఇన్ని గొడవలు, ఇన్ని వివాదాలు. ఈ సభలన్నీ జరిగినప్పుడు ఎప్పుడు విన్న మాటలే విన్నారనుకోండి, ఖర్చు వృధా, డబ్బు వృధా, ప్రయాస వృధా, కన్నీరు వృధా, ఉపవాసం వృధా కదా. కుటుంబం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, లోకంతో ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ప్రతిరోజు నేర్చుకోవాలి కూడా. కానీ సభల్లో అనేక సంఘాలు, సేవకులు అందరూ కలిసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాలనుకున్న సంగతులు దిగి రావాలి. అప్పుడు ఎందరో సేవకుల అభిషేకం, ఎందరో సేవకుల కన్నీరు, ఎందరో విశ్వాసుల ప్రయాస ఫలిస్తుంది. ఇప్పుడు వేదిక మీద ఇంతమంది సేవకులు ఉన్నారంటే వారు నేను కలిసి ఇక్కడ పనిచేస్తున్నట్టు. వారి తల మీద ఉన్న అభిషేకం, వారి ప్రార్థనా గది సామర్థ్యత, నా తల మీద ఉన్న అభిషేకం కలిసి పనిచేసినప్పుడు మీరందరూ వెలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నాతో కలిసి వేదికను పంచుకుంటున్న సేవకులందరం, మేమందరం కలిసి ఏక మనసు, ఏకాత్మ కలిగి మీ కొరకు పనిచేద్దుముగాక. దానికోసం ఒక చిన్న పని చేద్దాం. ఇప్పటి నుండి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మీరు కొత్త సంగతి వింటారు. దేవుడు చెప్పాలనుకున్న సంగతి మీకు వినబడును గాక. ఆమేన్. అయితే మీరు అలా విన్న ప్రతిసారి తప్పకుండా మీ కుడి చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చేయండి. చెప్పండి, ప్రభువా నన్ను తగ్గించుకుంటున్నాను, నిన్నే హెచ్చిస్తున్నాను అనడానికి ఈ చెయ్యి ఎత్తడం. ఆమేన్. అందరం ఆ పని చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరైనా సరే ఆయనకు చిన్న పిల్లలే, మర్చిపోవద్దు. ఆయన ముందు మనం అందరం చంటి పిల్లలం, ఆయన పిల్లలం. కాబట్టి తగ్గించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెయ్యెత్తి స్తుతించడం ద్వారా ఒక లాభం ఉంది. మన పక్కన చాలామంది చెయ్యెత్తి స్తుతించడానికి కాదు, అసలు స్తుతించడానికే సిగ్గుపడి మొహమాట పడే వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి బిగ్గరగా స్తుతిస్తారో వారు నిన్ను చూసి చెయ్యెత్తి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. అప్పుడు మీ స్తుతి వారికి స్తుతి నేర్పిస్తుంది. అందరం దేవుని స్తుతించడం నేర్చుకుంటాం. మొదటిది అది. రెండవ లాభం ఉంది. మీరు బిగ్గరగా స్తుతి చేసినప్పుడు సాతానుకు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది.
ఇన్నాళ్ళు దేవుణ్ణి అర్థం కాకుండా చేయడానికి వీరి చుట్టూ సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు అనేవి పెట్టాను. ఇప్పుడు వీరికి దేవుడు అర్థమవుతున్నాడని వారికి అర్థమైతే వాడు మెల్లిమెల్లిగా నీ జీవితానికి దూరంగా జరుగుతూ ఉంటాడు. వాడి అధికారం నీ మీద పని చెయ్యకుండా జరుగుతుంది. ఆమేన్. నీ తల మీద వరములుండి అభిషేకం ఉన్నా ఒకవేళ సాతాను నీకు భయపడకపోవచ్చేమో, కానీ నీ లోపట దేవుని గూర్చిన జ్ఞానము, సత్యం ఉంటే వాడు భయపడిపోతాడు. ఈ లోకంలో సాతానును చిదగదొక్కగలిగిన ఆయుధం ఏదైనా ఉందంటే అది సత్యము మాత్రమే, వాక్య సత్యము మాత్రమే. వాడు అభిషేకానికి, కృపావరాలకు భయపడే రకమా? వాడి దగ్గరే చాలా శక్తి ఉందిగా. దేవదూతలే వాడి ముందు గెలవలేని స్థాయిలో వాడికి బలం ఉంది. వాడికున్న అవే శక్తులతో అవే కుట్ర చేస్తూనే ఉన్నాడు వాడు. కాబట్టి అభిషేకం కలిగి నిన్ను బంధిస్తున్నానంటే వాడు నవ్వుకుంటాడు. నీ తాతల వల్ల కూడా, తాతల వల్ల కూడా కొన్ని 2000 సంవత్సరాలుగా అవ్వలేదు నాన్న, నువ్వు నన్ను బంధించడం ఏమిటి? నాకు టైం ఇవ్వబడింది, ఆ టైం వరకు నన్ను ఎవరు చేయలేరని వాడికి బాగా తెలుసు. వాడికి కూడా సమయం కొంచెమే ఉందని తెలిసి వాడు ఎవరిని మింగుతున్నా అని బయలుదేరాడు. నువ్వు వాడిని బంధిస్తున్నా అంటే పాడుకోమంటాడు వాడు. ఆ బంధిస్తున్న పాట పాడుకో బాబు అంటాడు. వాణ్ణి బంధించలేం మనం, వాణ్ణి చిదగదొక్కాలి. గ్రంథం చెప్పింది శీఘ్రముగా వాణ్ణి మన కాళ్ళ క్రింద దేవుడు చిదగదొక్కించబోతున్నాడు అని. మరి నువ్వు ఒక్కడానివి, నేను ఒక్కడిని తొక్కలేం. సంఘం తొక్కాలి. సంఘం అంటే అందరం కలిస్తేనే సంఘం. ప్రైజ్ ది లార్డ్. మనం వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం. సో మనలోనే ఐక్యత లేనప్పుడు, మనలోనే ఏక మనసు లేనప్పుడు మనం వాణ్ణి చిదగదొక్కడం కాదు, వాడే మనల్ని తొక్కుతాడు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఇవి బోధల పేరట పాడు కాకుండా ఉంటే బాగుంటుంది. ఒక అభిప్రాయం నేను, ఒక అభిప్రాయం మీరు పంచుకున్నప్పుడు దాని గురించి చర్చ జరగాలే, కానీ ద్వేషాలు, దూషణలు చాలా విపరీతమైనవి. ప్రేమతో కూడినదే. మీరు చెప్పండి, మీ ఇంట్లో హలో ఏంటి మీకు సీసీటీవీ వ్యాధి ఉందా? మీకు తెలుసా, నేను ఒక దాని పేరు సీసీటీవీ వ్యాధి అని పెట్టాను. ఏమిటో తెలుసా? ఎవరైనా అటు ఇటు కదిలినప్పుడు వెంటనే వాళ్ళు ఇలా తిరిగి చూస్తుంటారు, కెమెరా తిరిగినట్టు. ఆ లక్షణం పేరు నేను పెట్టినది ఏమిటంటే సీసీటీవీ వ్యాధి. ఇలాగే ఒకసారి ప్రసంగిస్తుంటే చాలా ముఖ్యమైన సంగతి చెబుతుంటే ఒకతను అలా లేచి కొంచెం అలా పక్కకి జరిగాడంతే. వెంటనే ముందు భాగంలో ఉన్న వాళ్ళందరూ ఇలా తిరిగి చూశారు. నేను ఇంత విలువైన విషయం చెప్తుంటే అప్పుడు అనిపించింది నాకు ఈ వ్యాధి ఎంత ప్రమాదం అని. నేను అదే రోజు ఆ సభలో మాట తీసుకున్నాను, ఇక మీదట తల దిప్పొద్దు ఎవరు అంటే అందరం ఇలా చెప్పారు, తల దిప్పం సార్, ఇక మీదట మాటిస్తున్నాం అన్నారు. సరిగ్గా ఆ రోజు 1 గంట పైనే నేను సందేశం చెప్పిన తర్వాత కొంచెం దగ్గు వస్తుంది, పొడి దగ్గు వస్తుంది, గొంతు ఆరిపోయినట్టుంది. అంత దూరంలో ఒక పాస్టర్ గారు వాటర్ బాటిల్ తీసుకొని పరిగెత్తుకుంటూ పైకి వచ్చారనమాట నాకు అందిద్దామని. అందరు నాకు అప్పటికి ఏం మాట ఇచ్చారు? తల తిప్పమన్నారు. కానీ మీరు మాకంటే తెలివైన వారు, మీ దగ్గర ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది. తల తిప్పలేదు, కానీ ఏం చేశారు తెలుసా అంట, మాదొక తల, మీవేమో 1000 తలలు, మాదొకటే మెదడు, మీకు 1000 మెదడు. మీరే కదా తెలివైన వారు, కానీ ఆత్మదేవుడు మాలో ఉన్నందుకే మిమ్మల్ని నడపగలుగుతున్నాం మేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఏదేమైనా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే తల తిప్పొద్దు, మీకు కళ్ళు కూడా తిప్పొద్దు. ఓకే, ఎవరి పని వారిని చేసుకొనివ్వండి కదా, ఎవరి పని వారిని చేసుకొనివ్వండి. ఎవరైనా లేస్తే అటు ఇటు చూడకూడదు, తప్పది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైన సంగతి నీ దగ్గరకు వస్తుంది. మీరు మీ బాధను మాతో చెప్పుకునేటప్పుడు మేము అటు ఇటు దిక్కులు చూస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. మీరు మీ బాధని చెప్పుకుంటున్నారనుకో, మీరు అటు ఇటు దిక్కులు చూస్తే ఎలా ఉంటుంది మీకు? అస్సలు బాగోదు కదా. కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. కనుక బాధ వస్తుంది. అంతకంటే ముందు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయడానికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది మనం అందరం కలిసి ఉండడం. అప్పుడే మనం సాతాన్ని చెదగదొక్కగలుగుతాం. ఆమేన్. అయితే సాతానును గూర్చిన వ్యూహం లేదా సాతాను తంత్రములు మనకు తెలియాలి. భక్తుడు అంటాడు, మనం సాతాను తంత్రములను ఎరగని వారము, అసలు మనకి ఇప్పుడు తెలియదు అంటాను నేను. మర్చిపోయాం. మనం ఆశీర్వాదాలు, దీవెనల వెంట పరిగెడుతున్నాం కదా,
మనం మర్చిపోయాం. మనం మన అవసరతల వెంట పరిగెడుతున్నాం కదా, మనం మర్చిపోయాం. మనం సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాం కదా, మనం మర్చిపోయాం. మనం దేవుని చిత్తం ఏమిటని తెలుసుకోవడం మానేశాం. మన చిత్తములన్నీ వరుసబెట్టి నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం కదా, మర్చిపోయాం. సంఘాన్ని సైన్యం అని పిలిచింది బైబిల్. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. సంఘానికి వ్యూహం, సైన్యం, భీకర రూపం ఏమీ లేదు. కష్టం వస్తే ఉపవాస ప్రార్థన, సుఖం వస్తే స్తుతి ప్రార్థన. ఈ రెండిటి మధ్యలో తిరుగుతున్నాం మనం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగినట్టుగా. కష్టం వస్తే ఉపవాస ప్రార్థన, సుఖం వస్తే స్తుతి ప్రార్థన. అందుకే మనం ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెడుతున్నాం. నేనంటాను, మీరు ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెత్తకండి. మందిరానికి, సభలకు ఆశీర్వాదాలు దీవెనల కొరకు రాకండి. మరెందుకు రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు, సభలకు రావడం కాదు. మీరే ఆశీర్వాదంగా మారిపోవడానికి మందిరానికి రండి. మీరే ఆశీర్వాదంగా మారిపోవాలని సభలకు రండి. ఆమేన్. చెప్పండి, ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు? ఊరికి ఆశీర్వాదాల వెంట మీరు పరిగెత్తడం మంచిదా, అవే మీ వెంట రావాలా? భక్తుడు అన్నాడు, కృపాక్షేమములు. మనం వాటి వెంట పోతున్నాం, రివర్స్ అనమాట. మనం వాటి వెంట వెళ్తున్నాం, అవే మన వెంట రావాలి. అందుకే నేను అంటాను, ప్రాస్పరిటీ వెంట మనం వెళ్ళొద్దు, ప్రాసెస్ వెంట వెళ్దాం. ప్రాస్పరిటీ మన వెంట వచ్చేస్తుంది. మనం జస్ట్ దేవుని నియమం వెంట పరిగెడదాం, దేవుని మనసు వెంట, దేవుని ఉద్దేశం వెంట పరిగెడదాం. మొదట నా నీతిని, అటు తర్వాత నేను మీకు అన్నీ ఇస్తానని మాటిచ్చిన దేవుడు, ఆయన మాట తప్పడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెడుతున్నందుకు మనకు తెలియట్లేదు సాతాను తంత్రాలు ఎలాంటివో. మీకు అర్థం అవ్వడానికి చిన్న ప్రశ్న ఒకటి అడుగుతాను. నాకు తెలిసి సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పేస్తారేమో, అయినా నాకేదో ఆతృత ఉంది మీకు తెలియజేయాలని. ఒక్క మాట అడుగుతాను, ప్రయత్నించండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమై, అందులోంచి ఒక తీయటి స్వరం, మెల్లటి స్వరం నిన్ను పేరు పెట్టి పిలుస్తుంది. వెలుగులోంచి మాట్లాడేది ఎవరన్నమాట? దేవుడు. గట్టిగా చెప్పండి. ఓకే, రైట్. తర్వాత 10 రోజులకు మరలా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మీ వెనకాల నుంచి ఒక పెద్ద చీకటి ప్రత్యక్షమైంది. అందులోంచి ఒక గంభీర స్వరం మీతో మాట్లాడుతుంది. ఎవరన్నమాట? అది వెలుగులోంచి మాట్లాడితే దేవుడు, చీకట్లోంచి మాట్లాడితే సాతాను. ఒకవేళ మీరు ఇలాగే నమ్మితే మోసపోయేది కూడా మీరే. ఎందుకో తెలుసా? వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అనకండి, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అనకండి. ఎందుకంటే 2000 సంవత్సరాలు అవుతుంది వాడు అడ్రస్ మార్చుకొని, వాడు వెలుగులోంచి మాట్లాడుతున్నాడు, వెలుగు దూత వేషం వేసుకొని. ఈ సత్యం మనకు భక్తుని ద్వారా దేవుడు బయలుపరిచిన తర్వాత కూడా వెలుగులోంచి వస్తే దేవుడే అని ఫిక్స్ అయితే, వాడు కూడా వెలుగులోంచే మాట్లాడతాడు. అప్పుడు నువ్వేం ఫిక్స్ అవుతావు? సాతాను స్వరాన్ని కూడా దేవుని స్వరమే అనుకుంటావు. ఏర్పరచబడ్డ వారిని కూడా వాడు ఈజీగా మోసం చేస్తున్నాడు. మరి ఎలా గుర్తుపడదాం? దేవుడు వెలుగులోంచే మాట్లాడి, వాడు వెలుగులోంచే మాట్లాడితే మనం ఎలా గుర్తించాలి? అందుకే ఆయన అంటాడు ఏమిటో తెలుసా? నాకు మొరపెట్టుము, నేను మీకు నిగూఢ సంగతులు తెలియజేస్తాను అంటాడు. దేవుని ఉద్దేశములు, దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికి ఉంటుందో వారికి ఆయన స్వరాన్ని గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు. నా గొర్రెలు, దట్స్ ఇట్, అంతే. ఆత్మదేవునితో సహవాసం, లేఖనాలతో సహవాసం, సత్యం తెలుసుకోవడం కోసం కన్నీరు, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దాని కొరకు ప్రయాస. ఈ మనసు నీకున్నంత వరకు నిన్ను మోసం చేయడం ఎవ్వరి తరం కాదు. సాతానే కాదు, వాడి సైన్యం కూడా ఏం చేయలేదు. నేను ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. నేర్చుకుని మార్చుకునే స్వభావం లేనంత వరకు మనం భక్తులం కాలేం. అవును, ఒక్క రోజులో నేర్చుకొని వెంటనే మార్చుకోలేకుండా చాలా విషయాలు ఉంటాయి. కొన్ని నిలకడగా పరిశోధన మేరకు మారుతూ ఉంటాయి. అందరూ అందరికీ కొంత సమయం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అందరూ అందరి కోసం ప్రార్థించడం కూడా నేర్చుకోవాలి. ఈ స్పృహ పోయినప్పుడు సాతానే మనకు నాయకుడు అవుతాడు తెలుసా? ఎందుకంటే ఇక్కడ గొడవలు, అల్లర్లు, దూషణలు, ద్వేషాలు. ఆత్మదేవుడు ఉన్న చోట సమాధానం ఉంటుంది. ఆయన ఫలం ఏమిటి? సమాధానం. దూషణ, అల్లరి ఉన్న చోట సాతాను ఉంటాడు. ఎందుకంటే వాడి పనే అల్లరి. వాడు అల్లరికి కర్త, సమాధానానికి కర్త కాదు. మనం న్యాయం అడిగినా సమాధానంగానే అడగాలి. మనం ఎదిరించిన సమాధానమే కనబడాలి. చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతుంటే మనం కూడా తొందరపడి నోరు జారేస్తూ ఉంటాం చాలాసార్లు.
నా ప్రభువుని అంటావా, నా బైబిల్ని అంటావా, నా మనోభావాలు దెబ్బతీస్తావా అని ఒక క్రైస్తవుడు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాడికి న్యాయం నేర్పించడానికి నోరు తెరుద్దాం, కానీ నన్ను నా మనోభావాలు దెబ్బతీశారనే మాట మనం మాట్లాడొద్దు. మనం ఏ రోజు సిలువలో మరణించాం కదా, ఇప్పుడు వారిని ఏ నోటి నుంచి ప్రభువుని అన్నాడో అదే నోరు స్తుతించేటట్లు చేయాలి మనం. దానికోసం ఓ పద్ధతి ఉంది, ఓ ప్రాసెస్ ఉంది. మనం తొందరపడుతున్నాం. మీరే చెప్పండి, నా ప్రభువుని అంటావా, నా బైబిల్ని అంటావా అంటే యేసు ప్రభువే అన్నాడు, లోకము నన్ను ద్వేషిస్తుంది. నన్నే కాదు, నా యందు నమ్మికుంచావు కాబట్టి నిన్ను కూడా. మళ్ళీ ఇప్పుడు నువ్వేమిటి కొత్తగా మళ్ళీ అడుగుతున్నావు, నా ప్రభువుని అంటావా, నా బైబిల్ని అంటావా? ఎవడైతే అంటున్నాడో వాణ్ణి వెంబడించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వాత వేయబడ్డ మనస్తత్వానికి జవాబు చెప్పలేము మనం, చెప్పిన వాడికి అర్థం కాదు, కానీ వారిని వెంబడించే అమాయకులకు అర్థమయ్యేటట్లు న్యాయం ఏమిటో చెప్పాలి వారికి. యేసే దేవుడు అని చెప్పడం కాదు సువార్త, యేసు మాత్రమే ఎందుకు దేవుడు భారతదేశానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అది సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆమేన్. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం. నన్ను ఒక పూజారి గారు అడిగారు, కిరణ్ పాల్ గారు, అసలు మీకు కోపమే రాదా? మీ వీడియోస్ అన్నీ చూసాం, ఎన్ని మాటలన్నా నిదానంగా సమాధానం చెప్తున్నారు, మీకు కోపం రాదా అంటే, నేను ఎందుకు రాదు సార్, నేను కారం ఉప్పు తినట్లేదా, కొంచెం ఎక్కువే తింటాను, బాగానే ఉంటుంది నాకు కోపం, మరి ఎప్పుడు చూపించరే, ఏం చేద్దాం, నాకు లేఖనం ఒకటి అడ్డొచ్చింది, నరుని కోపం దేవుని నీతిని, ఇంకా నేను కోపగించుకొని చేసేదే ఉంది, నిన్ను శత్రువుగా మార్చుకోవడం తప్ప, నా అహాన్ని సంతృప్తి పరుచుకోవడం తప్ప ఇంకా వేరే పనే ఉంది నేను కోపానికి వస్తే. మరి ఏం చేస్తున్నారు, కోపాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయను, నేను నా కోపాన్ని నా ప్రార్థనా గదిలో మలిచి పెడుతున్నాను. ప్రభువా, ఎంతకాలం నేను ఈ దేశానికి సమాధానం చెప్పకుండా ఉండగలను, ఎంతకాలం నిన్ను పరిచయం చేయకుండా ఉండగలను, ఎంతకాలం అలాంటి మూడులకు నీ చిత్తం ఏమిటో నీ జ్ఞానం ఏమిటో చెప్పకుండా ఉండగలను? ఎలా చెప్పాలి? ఏం చెబితే వాళ్ళకి అర్థమవుతుంది? ఏం చెబితే సువార్తకులు ఇంకా స్వేచ్ఛగా నీ వార్త ప్రకటిస్తారు? ఎలా చెబితే అపార్థాలు తొలగిపోతాయి? ఎవడైతే నిన్నన్నాడో ప్రభా, వాడు కూడా నాలాగే నీ దగ్గర మోకాళ్ళు ఊనాలి, ప్రభువా మీరు మార్గం తెరవండి అని అడుగుతున్నాను. కోపమంతా ఆవేశంగా ప్రార్థిస్తున్నాను దేవుని దగ్గర. దేవుడు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు ప్రార్థన గదిలోంచి బయటకు వస్తున్నాను. కోపం నాకు ఆయుధం అవుతుంది ప్రార్థనా గదిలో, కోపం నాకు ఆలోచన అవుతుంది ప్రార్థనా గదిలో, నా కోపం ఆక్రందనగా మారుతుంది దేవుని సన్నిధిలో. ఎంతకాలం బయటకు వస్తే అపార్థం అవుతాం, అదే కోపంతో ప్రార్థన గదిలోనికి వెళ్తే అర్థమయ్యేటట్లు చెప్పే జ్ఞానంతో బయటకు వస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒకటి అడగాలనుకున్నా, ఆత్మదేవుణ్ణి పని చేయనిద్దామా, ఆయన పని కూడా మనమే చేద్దామా? మరి ఏం చేస్తున్నాం మనం చెప్పండి? ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా నోరు వాడుతున్నాం మనం. అసలు క్రైస్తవ వ్యతిరేకులకున్న ముఖ్య ఎజెండానే మనల్ని రెచ్చగొట్టడం. మర్చిపోయాం మనం అది. వాళ్ళ పనే రెచ్చగొట్టడం. మనం రెచ్చిపోయి మాట్లాడినప్పుడు ఆ వీడియోస్, ఆ మాటలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పెద్దలకు చూపించుకొని తర్వాత దాన్ని క్యాష్ చేసుకొని వాళ్ళు అగ్రనాయకులై రాజ్యం చేయాలని చూస్తున్నారు. ఆవేశంగా మాట్లాడడం ఎవరికైనా వస్తుంది, కానీ ఆలోచన కలిగించేటట్లు మాట్లాడడం భక్తులకే సాధ్యమవుతుంది. అది ఆత్మదేవునితో నడిస్తేనే సాధ్యమవుతుంది. ఆమేన్. పౌలుకు మనకంటే ఎక్కువ కోపం లేదా? చాలా మందిని చీల్చి చెండాడినోడు. మరి ఆయన సౌలుగా ఉన్నప్పుడు అదే కోపాన్ని పౌలుగా ఎందుకు చూపించట్లా? ఆయన మాట్లాడుతుంటే ఎంతటి నాయకులైనా ఎందుకు మౌనంగా వింటున్నారు? అందుకే చెప్తున్నాను, మనం మాట్లాడితే ఆవేశం కాదు, ఆలోచనే వచ్చునుగాక. పూజారి గారు అడిగారని చెప్పాను కదా, ఆయనే అన్నాడు, నాకు ఒకటి చెప్పండి కిరణ్ పాల్ గారు, మీ క్రైస్తవులు లేడీస్తో, స్త్రీలతో తెల్ల చీరలు ఎందుకు సార్ కట్టిస్తారు? తప్పు కదా మీరు చేసేది అన్నాడు. ఎందుకు తప్పైంది అన్నాను నేను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా భర్త చనిపోతేనే కదా తెల్ల చీర కట్టాలి, బొట్టు తీసేయాలి. మీరేంటి సార్
అలా చేపిస్తుంటారు. ఆవిడికి ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలాంటి వాళ్ళు తెల్లచీర కట్టుకొని వెళ్తే వారి బంధుమిత్రులు స్నేహితులు ఎంత చులకనగా చూస్తారు, ఆవిడికి ఎంత అవమానం అని అడిగారు. అడిగి వెంటనే ఆయన అంటాడు, రంగు బట్టలు వేసుకుంటే మీ దేవుడు స్వర్గం ఇవ్వడా అన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఇది తప్పు 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 అని చాలా చెప్పారు, ఇప్పుడు ఒప్పు మాట్లాడుకుందాం. మీ ఆశ్రమాలలో మీ మఠాలలో చాలామంది కాషాయపు బట్టలు మాత్రమే వేసుకొని ఎందుకు బ్రతుకుతున్నారో చెప్పండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, వారికి వీరికి పోలికేమిటి సార్? ఉంది, కారణం మీరు చెప్పండి అని అడిగితే అప్పుడు అన్నాడు, కాషాయపు బట్టలు శాంతికి చిహ్నం. ఎవరైనా సరే తమ జీవితాల్ని సమర్పించుకొని ఇంకా అదే ఆశ్రమాల్లో అదే మఠాలలో ఉంటాం, ఇంకా మాకు రంగు బట్టలే వద్దు, మాకు ఈ లోకమే వద్దు, మేము దేవుని సేవే చేసుకుంటాం అనుకునే వ్యక్తులు ఎవరు ఉంటారో వారే సార్ అలాగ కాషాయ బట్టలు వేసుకుంటారు అన్నారు. యాజ్ ఇట్ ఈస్ క్రైస్తవుల్లో ఎవరైతే నాకు ఈ లోకంతో సంబంధం వద్దు, నాకు నా ఇష్టాలు నా కోరికలు వద్దు, దేవుడే నా జీవితం, దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని చిత్తం కొరకే బ్రతుకుతానని పూర్తిగా సమర్పించుకున్న ప్రతిష్ఠితులు మాత్రమే తెల్లబట్టలు వేసుకుంటారండి మా దగ్గర కూడా. ఆమేన్. వెంటనే ఆయన నాకు కౌంటర్ వేద్దామని, మరి మీరెందుకు షూటు బూట్ వేసుకున్నారు అన్నాడు. మనం ఎంత మంచి మాట్లాడినా వెంటనే మన మీద వేలెత్తి చూపించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొందరు తల్లి గర్భంలోంచి పొట్ల డైరెక్ట్ ఊడిపడ్డారు, పైనుంచి అలా వచ్చారనమాట అధిక నీతిమంతులు. సో టక్మని వాళ్ళు మంచిని స్వీకరించడం కంటే చెప్పేవాడిని వేలెత్తి చూపించే వాళ్ళు ఎక్కువ మంది, అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా అలాంటి వాళ్ళకి క్రీస్తు కాలం నుంచి ఇప్పటి వరకు మంచి చెప్పేవాడి మీద వేలెత్తి చూపించే అధిక నీతిమంతులు ఉన్నారు, పైనుంచి డైరెక్ట్ ఊడిపడ్డారు వాళ్ళు. ఆయన నన్ను అడిగాడు, మీరెందుకు షూటు బూట్ వేసుకున్నారు, మీకు అంత ప్రతిష్ట లేదా? అంత ప్రతిష్ట లేకుండా ఇంత పరిచర్య ఎలా చేస్తున్నారు, మీరు ఇంత పని ఎలా చేస్తున్నారు? నేను అన్నాను, మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఆన్సర్ ఏమిటో తెలుసా? మీలాంటి పూజారులు స్వామీజులు నా దేశం అంతటా రక్షించబడ్డ రోజు నేను పూర్తిగా వైట్ అండ్ వైట్ వేసుకుందాం అనుకుంటున్నాను అన్న. ఆయన వెంటనే వందనాలు సార్ అని వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడైనా సరే మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవడం కంటే కూడా ఆలోచన చెబితే మార్గం అదే సరళం అయిపోతుంది. శత్రువుకి మించిన జ్ఞానం ఇవ్వగలిగే శక్తి పరిశుద్ధాత్మనిదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా ప్రతి ప్రశ్నకు సావధానంగా సమాధానంగా ఆత్మదేవుని పక్షాన నిలుచుండి సువార్తకు మార్గాలు తెరిచేటట్లు 1,00,000 మందిని తయారు చేయాలనే ఆశయంతో ఉన్నాను నేను. 1,00,000 మంది. ప్రతి సేవకుని దగ్గర అలాంటి 10 మంది అబ్బాయిలు ఉండాలి. ప్రతి సేవకుని దగ్గర ఉండాలి. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగి తొందర లేకుండా నిదానంగా మాట్లాడే 10 మంది ఉంటే చాలు. ఆమేన్. మన నోటి మాట వివాదాలు అణచాలి, రేపకూడదు. అఫ్కోర్స్ మనం ఎంత బాగా మాట్లాడినా దాంట్లో కూడా తప్పుబట్టి వివాదం అల్లరి చేయొచ్చేమో, కానీ మరలా ఆ అల్లరిని కూడా అణిచేది మన మాటను పరిశీలించే నాయకులే. ప్రైజ్ ది లార్డ్. నీవు సమాధానంగా మాట్లాడితే దేవుడు పనిచేస్తాడు, నువ్వు తొందరపడి మాట్లాడితే సాతాను పనిచేస్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎలాంటి వారికైనా ఖచ్చితంగా సమాధానం చెప్పే జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదివరకే నేను 10 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాను చాలామందికి. దాదాపుగా 16 సంవత్సరాలుగా నేను వీధి సువార్తల్లో కూడా చెప్పాను. గడిచిన 10 సంవత్సరాలుగా చాలాసార్లు వీడియోస్లో, మెసేజ్లో, టీవీ మెసేజెస్లో కూడా చెప్పాను. మీరు కూడా వినే ఉంటారు. చాలామంది మనల్ని చాలా విషయాలు అడుగుతుంటారు. మీరు ప్రసాదం ఎందుకు తినరు, కొబ్బరికాయ ఎందుకు కొట్టరు, అగరొత్తులు ఎందుకు వెలిగించరు, హారతి ఎందుకు ఇవ్వరు అని. వీటన్నిటికి సంబంధించి నేను బుక్స్ రాశాను. దాదాపుగా 16 పుస్తకాలు నేను రాశాను. అందులో 7 రకాల పుస్తకాలు మాత్రం మీ దగ్గరికి తీసుకొచ్చాను. మిగతా పుస్తకాలు అయిపోయాయి, తిరిగి ప్రింటింగ్కి వాటిని మేము పంపిస్తున్నాం. అందులో ముఖ్యంగా 600 ప్రశ్నలకు ఇదిగోండి ఈ పుస్తకంలో జవాబులు ఉన్నాయి. దేశం ఎక్కడెక్కడ క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకుందో అక్కడక్కడ దేశానికి అర్థమయ్యేటట్లు చేసే పుస్తకం ఇది. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించుకోండి. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఇందులో హిస్టారికల్గా ఆధారాలు ఉన్నాయి, సైంటిఫికల్గా ఆధారాలు ఉన్నాయి. భాషా శాస్త్రమును గూర్చి కూడా ఇందులో రాశాను. హీబ్రూ, గ్రీకు, ఆదిమ భాష, భారతదేశంలోని ప్రతి దాని గురించి ప్రస్తావించాను. ఇలాంటి పుస్తకాలు 3 ఉన్నాయి. వాల్యూమ్ 1 ఇది ఓన్లీ, వాల్యూమ్ 2 అండ్ వాల్యూమ్ 3 కూడా ఉన్నాయి.
తప్పకుండా వీటిని సంపాదించుకోండి. నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాసే కృపనిచ్చాడు దేవుడు. 1600 ప్రశ్నలు, వ్యతిరేక ప్రశ్నలు. మొన్న రీసెంట్గా ఇంకొక 150 ప్రశ్నలకు కూడా ఒక పుస్తకం రిలీజ్ చేశాం. ఇదిగోండి, వ్యతిరేక ప్రశ్నలని ఇంకో పుస్తకం. మొన్న మే 1 తారీఖే ఈ కొత్త పుస్తకం ఒకటి విడుదల చేశాం. నా పుస్తకాలన్నీ కూడా ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏమేమి చదువుతారో వాటన్నిటిని ఇలా డైరెక్ట్గా చూస్తూ చదివేయచ్చు అన్నమాట. ఎందుకు నేను పుస్తకాలను ఇలా తయారు చేశానో తెలుసా? ఇలా మీరు చూస్తూ ఏమేమి చదువుతారో అవన్నీ మీకు డైరెక్ట్గా కనబడుతూ ఉంటాయి. ఇలా చూస్తూ చదవచ్చు. సాతాను పని ఏమిటంటే మనం మర్చిపోయేటట్లు చేయడం, చదవకుండా చేయడం. కరోనా వచ్చిన తర్వాత ఇంకా అందరికీ బైబిల్ చదవడం కూడా మానేసి ఆడియో బైబిల్ ఉందా అన్నయ్యా అని అడిగారు. పిల్లలకు కూడా చదవాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. సాతాను నాటిన విషబీజానికి విరుగుడు నేను చేస్తున్న ఈ ప్రయత్నం. మీరు ఇది చదవడం ప్రారంభిస్తే సైకలాజికల్గా మనం ఏదైనా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం. తర్వాత చదివాము అంటే మర్చిపోం, ఎందుకంటే మనకు ఆ పిక్చర్స్ అన్నీ గుర్తుండిపోతాయి. అందుకే ఎంత కష్టమైనా పర్వాలేదని నా పుస్తకాలన్నిటినీ అంతే అందంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాం. దేవుడు ఒక్కడే అయితే ఇన్ని మతాలు ఎందుకు, దేవుడు ఒక్కడే అయితే ఇన్ని భాషలు ఎందుకు, దేవుడు ఒక్కడే అయితే ఇన్ని వివాదాలు ఎందుకు అని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. దానికోసం ప్రపంచమంతట నిజ దేవుని ముద్ర అనే ఈ అద్భుతమైన పుస్తకం మీకు సహాయం చేస్తుంది. ఇవి కానీ మీకు అర్థమైతే మీరు ఎక్కడికి వెళ్ళినా జవాబు చెప్పగలుగుతారు. సువార్థికుడు బయటికి అడుగు పెడితే సువార్థికుడు గౌరవించబడాలి నా దేశంలో. సువార్థికుడు మతాన్ని కాదు ప్రచారం చేసేది, దేవుడిని అనే విషయం భారతదేశానికి తెలియాలి. ఒకనాటి రాజకీయ నాయకులు లేదా ఒకనాటి మత పెద్దలు చేసినటువంటి ఆ వికృత చేష్టలు లేదా వారు నాటిన విషబీజాలు పెకలించకపోతే సమాజం ఇంకా అలాగే అపార్థం చేసుకుంటుంది. అవును, అందుకే ఆత్మదేవునితో పాటు మన ప్రయాణం చాలా అత్యవసరంగా వెంటనే ప్రారంభించాలి. మెల్లిగా చేస్తా కాదు, ఇప్పుడే వెంటనే పరిశుద్ధాత్మదేవుని చేయబట్టుకోవడానికి ప్రార్థనా గదిని ప్రతిష్ఠించడం నేర్చుకోవాలి. లేకపోతే మనకు దేవుడు చెప్పాలనుకున్నవి చాలా విషయాలు అర్థం కావు. ఒక్కటి చెప్పండి, మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది, ఈ లోకంలో కూడా విప్పబడుతుంది అని విన్నారా? ఏం బంధించి ఏం విప్పాలి తెలియట్లా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దేవుడు ఏం బంధిస్తున్నాడో ఏం విప్పుతున్నాడో మనం ఏం బంధించి ఏం విప్పగలము, ఎలా బంధించాలో బైబిల్ మనకు బోధిస్తుంది. దాని గురించి మనకి ఏం తెలియకపోవడం చాలా విచారం. మరలా ఆశీర్వాదాలు, దీవెనలు, దురాత్మలు అంటారా బంధించాలంటే? ఇదిగో ఈ పుస్తకం చదవండి. దీని పేరు న్యాయస్థానం. పరలోకంలో ఒక న్యాయస్థానం ఉంది, విశ్వ న్యాయస్థానం అని దీనికి పేరు పెట్టాను. మన పక్షమున వాద్యమాడేవాడు, వాదించేవాడు పైన ఉన్నాడు. అక్కడ ఏమేం బంధిస్తాడు, ఏమేం విప్పుతాడు, మనమేం బంధించి ఏం విప్పాలి, మన ప్రార్థన గదిని ఎలా కట్టుకోవాలి, మన ప్రార్థన బలిపీఠం మీద అగ్ని ఆరకుండా ఎలా చూసుకోవాలో ఈ పుస్తకంలో రాయడం జరిగింది.